పవన్ కళ్యాణ్, ద చిట్టా నంబర్ 3 ఆఫ్ ది డే, పవన్ కళ్యాణ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు మాట్లాడారు. జనసేన అధినేత, ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిన్న పహల్గాం జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ భావోద్వేగమై బాధ్యతతో ఆ బరువు ఆ కుటుంబం, మధుసూదన్ రావు గారి కుటుంబం ఎట్లా మోస్తున్నదో అని చెప్పి తన బాధ వ్యక్తం చేస్తూ మాట్లాడిన మాటలు నిజంగా సనాతన ధర్మానికి ఎవరైనా నిలబడుతున్నారు అని అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడా అననే క్వశ్చన్ మార్క్ ఎవరికన్నా ఉంటే ఇప్పుడు ఇది బంద్ చేసుకోర్రు అని చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఎస్, దేర్ మైట్ బీ సర్టన్ డిస్టర్బెన్సెస్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీఈస్ టేకింగ్ ఛార్జ్. ఆయన ఒక ఛార్జ్ తీసుకుంటున్నాడు, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు కూడా. ఆయన ఒక మాట అన్నాడు, ఏందనంటే అక్కడికేని నిజంగా చెప్పాలనంటే గుండెలకేని మాట్లాడినట్టు అనిపించింది నాకు పవన్ కళ్యాణ్ అన్స్క్రిప్టెడ్గా. ఎట్లా అంటే ఎటర్నల్ విజిలెన్స్, ఆయన అన్న మాటలు ఎగ్జాక్ట్గా చెప్తున్నా. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి మాట్లాడాడు. అంటే ప్రతిసారి నువ్వు పహారా కాస్తున్నావా నీ ధర్మం చుట్టూ, సత్యాన్వేషణ కోసము పహారా కాస్తున్నావా, ఓ హిందూ నువ్వు లేవు, ఇక చాలా ఎక్కువైపోయింది, ఇక లేవు అని చెప్పి ఆయన యావత్ ప్రపంచానికి తెలిసేటట్టు ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ డెమోక్రసీ అని మన తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడాలంటే నువ్వు నీ ధర్మానికి పహారా కాస్తున్నావా అని మాట్లాడిండు చూడు పవన్ కళ్యాణ్. ఇది నిజంగా ప్రతి సనాతన గుండెని కదిలించింది. ఆయన మాట్లాడుకుంటే ఏమన్నానంటే జాతీయ ఇష్యూలు చాలా ఉంటాయి, కాకపోతే కొన్ని ఇష్యూలు ప్రతి గుండెను కదిలిస్తాయి. పహల్గాం అట్లాంటి కథనమే ఒకటి. ఇలా ప్రతి భారతీయుడి గుండెని కదిలిపించింది. రక్తపు కన్నీరు ప్రతి భారతీయులు ఏడుస్తున్నాడు అని అంటే పహల్గాం అది చేసింది. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో మనం ఇట్లాంటి ఘటనలు చూసినాం, కాకపోతే ఈ ఘటన మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రతి భారతీయుణ్ణి నిజంగా చెప్పాలనంటే కదిలిస్తున్నది అని చెప్పి చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే ఇవాళ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాల మీద ఖచ్చితంగా చర్చ జరగాల. ఇవాళ హిందువుల మీద మనం ఎందుకు మాట్లాడొద్దు, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే టాపిక్లు వస్తాయి. ఎందుకు అని అంటే ప్రతిసారి స్వతంత్ర భారతదేశంలో హిందువుల హక్కుల పైన మాట్లాడే వ్యక్తులు లేరు. ఏదైనా కాశ్మీరీ జెనసైడ్ అయినప్పుడు బాధ ఆర్ టు దట్ మ్యాటర్ కోల్పోయింది కూడా హిందువే. ఇవాళ ప్రతిసారి హిందూ అనేటోడు ఎక్కడ పోతాడు, ఎందుకంటే ఆడికి ఒకటే దేశం ఉన్నది భారతదేశం. ముస్లింలకు 53 దేశాలు ఉన్నాయొచ్చు, కాకపోతే ఆయన ఇంత డీటెయిల్గా మాట్లాడలే, నేను కొంచెం యాడ్ చేస్తున్నా. భారతదేశ హిందువులకు మాత్రం కేవలం ఒకటే దేశం ఉన్నది కదా. ఇవాళ ఆ హిందువులే తన సొంత దేశంలో టార్గెట్ చేయబడితే పైజామలిప్పి నువ్వు హిందూ అని తెలిసి చంపి పొయ్యిని ప్రధానమంత్రి మోదీకి చెప్పు అని చెప్తున్నారు అని అంటే ఆ మెసేజ్ ప్రధానమంత్రికి కాదు యావత్ భారతావనికి అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అన్న మాట నిజంగా చెప్పాలంటే మమ్మల్ని కదిలిపించింది. ఆయన ఏమన్నాడంటే ఇవాళ ప్రతి మనిషి ఎవరైతే మోదీ గారిని విమర్శించిండు కదా, మోదీ గారి మీద క్రిటిక్స్ పాస్ చేశారు కదా, మోదీ గారిని హేళన చేసి మాట్లాడారు కదా, ఇవాళ ప్రతి మనిషి మోదీ గారి పక్కన నిలబడుతున్నారు, భారతావని ఐక్యత కోసం పనిచేస్తున్నారు. దట్ ఈజ్ ద సపోర్ట్ మోడీ ఈజ్ గెటింగ్ టుడే. బికాస్ ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్మిండు, ధర్మాన్ని ఆచరించిండు, సత్యమేవ జయతే అనే ముంగటికి పోయిండు. హీ వాజ్ ఆల్వేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధానిని కొంచెం కొనియాడాడు. దాని తర్వాత ఆయన ఏమన్నాడంటే ఇది నాకు చాలా నచ్చిన టాపిక్. ఇప్పుడు ఈ సెంటెన్స్ నేను చెప్పేది, ప్రతిసారి ఓట్ల కోసం తిరుగుడు కాదు, సత్యాని కోసం కూడా తిరగాల, సత్యాన్వేషణ కోసం మనము భారతీయులము పనిచేయాల. ప్రతిసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నువ్వు సత్యాన్వేషణ చెయ్యకపోతే సత్యమేవ జయతే అని అన్నదే కదా భారతీయత, భారత్ మోటో అని చెప్పి చెప్పిండు. ఇవాళ మధుసూదన్ రావుని ఒక హిందూ అని చెప్పి టార్గెట్ చేసిండు. మన ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తిని హిందూ అని చెప్పి టార్గెట్ చేసిరు కదా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఇవాళ యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను కదిలిపించింది. ఆయన ఏమన్నాడంటే కమ్యూనల్ హార్మోనీ అనేది ఖచ్చితంగా ఎసెన్షియల్, భారతదేశానికి ఖచ్చితంగా కమ్యూనల్ హార్మోనీ అనేది ఉండాలి. బట్ ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఇగో ఇట్లాంటి పహల్గాం లాంటి తప్పు జరిగినప్పుడు నువ్వు రిటాలియేట్ కాకపోతే, నువ్వు దాన్ని వ్యతిరేకంగా పోరాడకపోతే నువ్వు రాజకీయాలలో వచ్చి కట్టనికి వచ్చినవా అన్న మాట ఒక సామాన్యుడు రాజకీయ నాయకుడైతే జనాల నుంచి వచ్చిన ఒక సైనికుడై జనసైనికుడై మాట్లాడితే ఎట్లుంటుందో ఇలా ఆ రకంగా ఆయన స్పీచ్ల బాధ, బాధ్యత, బరువు 3 కనిపించినాయి ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏమన్నాడంటే సెక్యులరిజం అనేది కేవలం ముస్లింలకేనా, ఈ డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం అనేది ఎవడు డిఫైన్ చేస్తున్నాడు, మళ్ళీ సెక్యులరిజంలో హిందువులు రారా,
ఇవాళ ఎవడెవడైతే సెక్యులరిజాన్ని డిఫైన్ చేసుకుంటుండో వాడికి తెలవాలా సెక్యులరిజం అంటే ఏందో అని అనేది. ఇక్కడ హిందూ అని చెప్పినందుకు మధుసూదన్ రావు గారిని చంపినరు, మధుసూదన్ రావు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందర చంపిరు, పిల్లల ముంగట చంపినరు. ఇలా సభ్య సమాజానికి సెక్యులరిజం మీద మనం ఏమే ఆన్సర్ ఇవ్వగలుగుతాం అని అన్న మాట వాస్తవమా కాదా? ఇది నిజంగా ఆలోచింపజేసినాయి. ఆయన అన్న మాటలు, ఆయన ఏదైతే నిన్న కంప్లీట్గా ఆయన స్పీచ్ ఇచ్చిండో, ఆయన లాస్ట్కి ఒక మాట నేను అది ఫస్ట్కి చెప్పిన, ఎటర్నల్ విజిలెన్స్, పహారా కాస్తున్నవా హిందూ నువ్వు, అప్రమత్తంగా ఉన్నవా హిందూ నువ్వు, ఆలోచిస్తున్నవా నీకు ఏమైనా జరుగుతున్నదా ఓ హిందూ అన్న మాట ఆయన స్టేట్మెంట్కి నిజంగా చెప్పాలనంటే హిజ్ యాక్షన్స్ ఆర్ ఫాలోయింగ్ హిజ్ వర్డ్స్. అంటే ఆయన మాటలకు ఆయన చేతలకు అబ్సల్యూట్గా డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ డెమోక్రసీ. ఇలా ప్రతిసారి హిందూ అని అడిగిన తర్వాత టార్గెట్ చేశారు, ఎస్పెషలీ పహల్గామ్లో. ఇవాళ మధుసూదన్ రావు గారి కుటుంబము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంట అంటే, నేను పవన్ కళ్యాణ్ గారు అని అన్నాను, మిమ్మల్ని పవన్ అన్న అని పిలుస్తా, ఐ ఫీల్ కంఫర్టబుల్. పవన్ అన్నని మధుసూదన్ గారు ఎప్పుడైతే కలిసి వాళ్ళ కుటుంబం ఎప్పుడైతే కలిసిందో వాళ్ళ వైఫ్ అన్న మాటలు నిన్న పవన్ అన్న మాట్లాడింది ఏంటంటే, పవన్ గారు నేను హిందూ అయి పుట్టిన చూడు, నా కుటుంబం నేను హిందూ కుటుంబంలో పుట్టిన చూడు, అది నా తప్పైపోయింది అయ్యాల భారతదేశంలో. నేను ముస్లిం కుటుంబంలో పుట్టినుంటే ఇవాళ నా పసుపు కుంకుమలు ఓకపోతుండే కదా, నా పిల్లలకు ఈ క్షోభ రాకపోతుండే కదా, నా పిల్లల ముంగట ఈ ఏదైతే ఆత్మ ఘోష నాకు జరిగిందో ఇది నాకు జరగకుంటుండే కదా అని చెప్పిండు. ఇవాళ భారత్లో మితిమీరిన మంచితనం అయిపోతుంది అని చెప్పిండు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. పవన్ అన్న మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్. భారత్లో మితిమీరిన మంచితనం అయిపోతుంది. ఇది కాదు కదా కావాల్సింది. ప్రతిసారి ఓపిక అని అంటే ఆ ఓపిక ప్రదర్శిస్తున్న ఆ హిందూ ఊపిరి పోతున్నది కదా అన్న మాటకు ఎవడన్నా సమాధానం చెప్పగలుగుతాడా? సెక్యులరిజాన్ని డిఫైన్ చేసేటోడు అని అడిగితే ఎవడు చెప్పలేడు. ఆయన మాటలల్లా అంతరార్థం, పరమార్థం, ఇన్ఫ్యాక్ట్ మీనింగ్ అది కూడా అదే ఉండే. భారత్కి ఇక మంచితనం అనేది ఎక్కువైపోయింది, జర మనం కంట్రోల్ స్టేట్ ఆఫ్ మంచితనంనే చూపెట్టాలా అని చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, నేను ఇవాళ కేవలం ఒక ప్రాంతీయ పార్టీలలోకి ఉండనొచ్చు జనసేన అనేది, నేను ఎక్కడ పోటీ చేస్తలేనొచ్చు, ఇల్లు గెలిచి రచ్చ గెలిచి నేను చేయాలని అనుకుంటున్నానొచ్చు, కాకపోతే నాది ప్రాంతీయ పార్టీ అయినా జనసైనికులందరము జాతీయవాద భావనలతో ముంగట అడిగేస్తాం, జాతీయవాదం కోసం కృషి చేస్తాం, నేషనలిస్టిక్ అప్రోచ్కే మేము పెద్దపీట వేస్తామన్నాం కదా. ఆ మాటలు కేవలం ఒక స్క్రిప్టెడ్ కాకుండా గుండెలకేని వచ్చినట్టు అనిపించినాయి. అబ్సల్యూట్గా ఆయన పాజ్ తీసుకొని మాట్లాడుకుంటా ఒక స్మూత్ నరేటివ్ ఏదైతే రన్ చేసిండో, ఇట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ద స్పీచ్ ఫ్రమ్ హిస్ హార్ట్. ఆయన మనసులో నుంచి మాట్లాడినట్టు నిన్న మాట్లాడాడు. భారత్ అనేది నిజంగా చెప్పాలి అని అంటే బియాండ్ గాడ్, అంటే దేవుడి కంటే ఒక గొప్పది. బికాస్ ప్రతిసారి మనం భారత్లో ఒక మాట అంటాం, దేశ ప్రేమ హీ దేవ్ ప్రేమ హే అని చెప్పి మనం మాట్లాడతాం. సో భారత్ డెఫినేషన్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా, భారత్ డెఫినేషన్ మన పవన్ అన్న మాట్లాడుకుంటే ఏమన్నానంటే భగవంతుడి కంటే బియాండ్. బికాస్ మనది ధర్మం, మతం కాదు, మనది ధర్మం. కాన్స్టెంట్ కరెక్షన్ చేసుకుంటూ వచ్చినాం మన ధర్మంలా. బికాస్ సత్యాన్వేషణలా మన పూర్వీకులందరూ తన జీవితాలను తపస్విలలాగా అంకితం చేసుకుంటూ వచ్చిండ్రు. అండ్ వీఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ధర్మ. మనం ధర్మాన్ని పాటించే వ్యక్తులం, మతాన్ని పాటించే వ్యక్తులం కాదు. ఇవాళ చాలామంది కొంతమంది పాకిస్తాన్ని ప్రేమిస్తా అని చెప్పి పరోక్షంగానో ప్రత్యక్షంగానో కొంతమంది కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్సీలను కూడా ఆయన టార్గెట్ చేసిండు. ఏ రకంగా నువ్వు పాకిస్తాన్ని ప్రేమిస్తానని అంటావు? అది పొద్దున లేచినప్పటి నుంచి నీ భారతీయులని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. నీ భారత భూభాగం మీద ఎప్పుడు రక్తపు వర్షమే కురిపియనికి ప్రయత్నం చేసింది. మనము దివాళీ చేసుకుంటే వాళ్ళు ఆతంకి తీసుకొని వచ్చి మనని ఎప్పుడు హస్తగతం చేద్దామని చెప్పి చూసిండ్రు. వాళ్ళ అభివృద్ధి కంటే మన నాశనమే వాళ్ళ ప్రైమా ఫేషియా అజెండా పెట్టుకొని ముంగడికి పోతున్నారు. వీళ్ళు ఇవాళ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్సీలై ఐ లవ్ పాకిస్తాన్, నేను పాకిస్తాన్ ప్రేమికులకు ఇలా మెసేజ్ ఇస్తున్నా అని చెప్పి పవన్ అన్న మాట్లాడిన మాటలు చాలా 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 బాధ్యతగా మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారతీయత ఉలికి పడేటట్టు మాట్లాడాడు. ప్లస్ మన ఓపిక కూడా ఇక ఏడదాకా ఉండాలా అని అనేది కట్టొచ్చినట్టు పవన్ అన్న మాట్లాడిండా లేదా? ఎవరైతే మరణించిన కుటుంబాలు ఉన్నాయో, మధుసూదన్ గారి ఆత్మశాంతికు చేకూర్చాలని నేను ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూనే ఉంటా. ఆ ధైర్యం ఊకనే రాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మనం ఏదో మనకు జరిగింది కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాం లైఫ్లో. వాళ్ళ కుటుంబాలకు జరిగిన అన్యాయం అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఒక గృహిణి వాళ్ళ భర్తను తన భార్య ముంగట పిల్లల ముంగట
హతం చేసేస్తే వాళ్ళు అది చూసి తర్వాత ఇంటికి వచ్చి బతకడం అనేది ఎంత బాధాకరం అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోరు. నిన్న ఆ బాధ పవన్ అన్న కళ్ళలో కనిపించింది. ఎంత ఇచ్చినా ఆ బాధ అనేది పోదు. కాకపోతే జన సైనికులు కలిసి ఒక 50 లక్షల విరాళం ఆ కుటుంబానికి ఇచ్చిర్రు అని చెప్పి నిన్న ఏదో సోషల్ మీడియాలో నేను చూసిన. ఇన్ఫ్యాక్ట్ ఆయన బాధ్యతగా మాట్లాడిండు. నిజంగా చెప్పాలంటే భారతీయత ఉలికి పడేటట్టు మాట్లాడిండు. భారతీయులందరూ ఐక్యం కావాలని మాట్లాడిండు. ఇప్పుడు మనం అందరము విడిపోయి కాదు, ఐక్యంగా ఉండి కొట్లాడే తత్వాన్ని పెంచుకోవాలనేటట్టు మాట్లాడిండు. ఇక ఓ హిందూ, నువ్వు లేస్తావా, నిద్ర లేపుతావా, లేక ఇంకా డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం కోసం అన్వేషిస్తుంటావా అని అడుగుతున్నా. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.